హలో నమస్తే వెల్కమ్ టు 21st స్టూడియో. నేను మీ శ్రీ సత్య. మీ అందరికీ ఈ రోజు అయితే ఒక మంచి టాపిక్ తీసుకొచ్చాను. అదేంటంటే మహాకుంభమేళా అంటే రెండు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారత ప్రపంచానికి కూడా మహాకుంభమేళకి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలిసిందే. అయితే 144 సంవత్సరాలకి వచ్చే ఈ మహాకుంభమేళకి వెళ్తే గతంలో జరిగిన పాపాలు కానీ ఈ జన్మలో చేసిన పాపాలు కానీ పోతాయని ఎంతో మంది భక్తులు ఈ పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి మహాకుంభమేళాకి వెళ్తున్నారు. సో మహాకుంభమేళాకి సామాన్య ప్రజలే కాకుండా పెద్ద పెద్ద రాజకీయవేత్తలు, బిజినెస్ మ్యాన్స్, సెలబ్రిటీలు కూడా వెళ్తున్నారు. చాలా మంది రాజకీయవేత్తలు కూడా ఈ మహాకుంభమేళానికి వెళ్ళారు. అయితే తాజాగా ఈ రోజు ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కుంభమేళాకు వెళ్ళబోతున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆయన కుంభమేళాకు స్టార్ట్ అవబోతున్నారు. అయితే కుంభమేళాకు వెళ్ళిన తర్వాత ఆయన ఏమేమి చేయబోతున్నారు, కుంభమేళాకు వెళ్ళిన తర్వాత ఆయన ప్రోటోకాల్ ఎలా ఉండబోతుంది అన్నది ఈరోజు ఈ వీడియోలో ఒకసారి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ కుంభమేళాను సందర్శించబోతున్నారు. భక్తులతో మహాకుంభమేళా అంగరంగ వైభవంగా కిటకిటలాడుతుంది. ఈ తరుణంలో పవిత్ర త్రివేణి సంగమంలో నదిలో స్నానాలు ఆచరించడానికి మహాకుంభమేళాకు లోకేష్ గారు రాబోతున్నారు. ఉదయం 10 గంటలకు సాహి స్నానాన్ని ఘట్టానికి లోకేష్ గారు చేరుకుంటారు. 10 గంటల నుంచి 12-10 గంటల మధ్యలో లోకేష్ గారు స్నానం ఆచరించబోతున్నారు. మధ్యాహ్నం ప్రయాగ్రాజ్ నుంచి వారణాసికి ప్రయాణం అవుతున్నారు. 2:45కి వారణాసిలో కాలభైరవ స్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 3:40 వారణాసిలో ఉన్న కాశీ విశ్వేశ్వరాల ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు ఆచరించబోతున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకి విశాలాక్షి ఆలయం సందర్శించుకుంటారు. తరువాత సాయంత్రం 5:25 వారణాసి నుంచి విజయవాడ బయలుదేరుతున్నారు. అసలు ఈ కుంభమేళం అంతా తర్వాత చూద్దాం. అంటే ఇప్పుడు కుంభమేళం సీజన్ నడుస్తుంది కాబట్టి కుంభమేళంకి రాజకీయవేత్తలు, సెలబ్రిటీస్ అందరూ వెళ్తున్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే కుంభమేళం దగ్గర ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో చాలా మంది తొక్కిసలాట ఇలాంటివన్నీ జరిగి చాలా అనర్థాలు జరుగుతున్నాయి. అనర్థాలు జరిగినా సరే కుంభమేళం ఇంకా చాలా తక్కువ రోజుల్లో ముగిసే లోపలనే అందరూ కుంభమేళానికి వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి వాళ్ళ చేసిన పాపాలు, వాళ్ళకి పూర్వజన్మ సుకృతాలు వీటన్నిటి కోసం కుంభమేళాకి అయితే వెళ్తున్నారు. సో కుంభమేళానికి వెళ్తున్నారు కాబట్టి కుంభమేళంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు చూసుకోవాలి. ఎందుకు అంటే ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం, తొక్కిసలాటలో కానీ దేంట్లో అన్నా కానీ కొంచెం మంది అయితే ప్రాణాలు కోల్పోయారు. సో ప్రాణం విలువ కోల్పోయిన వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకే తెలుస్తుంది. కాబట్టి ఈ కుంభమేళానికి వచ్చే వాళ్ళందరినీ కూడా అధికారులు మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకునే వరకు అధికారులు జాగ్రత్త వహిస్తూనే ఉండాలి. సో సనాతన ధర్మం కాపాడటానికి పవన్ కళ్యాణ్ గారు, నెక్స్ట్ ఇంకా మన ఏపీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి లోకేష్ గారు, ఇంకా చాలా మంది వేరే ఉత్తరప్రదేశ్ నుంచి మంత్రులు, నరేంద్ర మోదీ ఇలాంటి పెద్ద పెద్ద మంత్రులు అందరూ కూడా మన మహాకుంభమేళానికి అయితే వెళ్ళడం జరిగింది. సో అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంకా అయితే కుంభమేళా ఈ నెల 26తో ఎండ్ అవబోతుంది. శివరాత్రితో మనకి కుంభమేళా ఎండ్ అయిపోతుంది. కాబట్టి ఈ మధ్య తరుణంలో చాలా తక్కువ గ్యాప్ ఉంది కాబట్టి అందరూ కూడా కుంభమేళాకి వెళ్ళాలి. కుంభమేళంలో త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించాలి, పూర్వజన్మ సుకృతాలు తెలుసుకోవాలి, దగ్గరున్న పాపాలన్నీ పోగొట్టుకోవాలని ఈ నెల 26 వరకు ఉన్న ఈ కుంభమేళంకి అయితే చాలా మంది భక్తులు హాజరవబోతున్నారు. సో అధికారులు చాలా ప్రతిష్ట బాధ్యతలు తీసుకుని అందరినీ అయితే సేఫ్గా రీచ్ అయ్యేలా ఇప్పటికీ చాలా అధికారులు చాలా సూచనలు అవన్నీ చాలా పకడ్బందీగా అందరినీ చూసుకుంటున్నారు. సో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు. సో ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఉన్న 6-7 డేస్ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని అధికారులు చూస్తున్నారు. సో ప్రభుత్వం కూడా అవే ఆదేశాలు జారీ చేసింది. సో కుంభమేళంకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తలు అయితే వహిస్తే చాలా మంచిది. సెలబ్రిటీలు వెళ్ళారు, పొలిటీషియన్స్ వెళ్ళారు, వాళ్ళు వెళ్ళగలేంది మనం వెళ్తే ఏంటి అని అయితే అనుకోకండి. ఎందుకంటే కుంభమేళంకి వెళ్ళాలి అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే అక్కడ తొక్కిసలాటలు ఇవన్నీ జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో జాగ్రత్తగా అయితే ఉండండి. సో మీరు కుంభమేళానికి వెళ్ళాలనుకుంటున్నారా లేదా? అసలు కుంభమేళంలో ఈ తొక్కిసలాట ఇలాంటి జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
దానివల్ల చాలా అంటే చాలా ఇది జరిగింది. సో చాలామంది ఫ్యామిలీస్ బాధపడుతున్నాయి. కుంభమేళకి వెళ్ళాలని అనుకుంటున్నారా లేదా అన్నది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం మా 24 స్టూడియో ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుంది. దిస్ ఈజ్ శ్రీ సత్య సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్.